వేములవాడ భీమేశ్వర సదన్ వసతి సముదాయంలో అపచారం చోటు చేసుకుంది. రాజన్నను దర్శించుకునేందుకు వచ్చిన కొందరు భక్తులు వసతి గృహంలో జంతు బలికి పాల్పడగా ఈ విషయంపై ఇతర భక్తులు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆలయ అధికారులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించినట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని భీమేశ్వర అతిథి గృహంలో అపచారం చోటు చేసుకుంది. భీమేశ్వర ఆలయాన్ని ఆనుకుని ఉన్న 2వ నెంబర్ భీమేశ్వర గెస్ట్ హౌస్ ను వేములవాడ అటవీ శాఖ అధికారి రెఫర్ ద్వారా కొందరు అద్దెకు తీసుకున్నారు. అద్దెకు పొందిన వ్యక్తులు అతిథి గృహంలో పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మేకను బలిచ్చారు. అయితే భీమేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుని వస్తున్న వేరే ప్రాంత భక్తులు పీఆర్ఓ కార్యాలయం పక్కనే అతిథి గృహం ఉండగా జంతువును బలివ్వడం చూసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు భక్తులకు ప్రీతిపాత్రమైన స్వామివారి ప్రసాదాల తయారీ విభాగం కూడా పక్కనే ఉండడం గమనార్హం. ఈ ఘటనపై భక్తులు హిందూ సంఘాల నేతలు భగ్గుమన్నారు. వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలతో పాటు వసతి గదుల్లో కూడా జంతుబలి నిషేధించినట్లు దేవాదాయ శాఖ చట్టం నిబంధనలో ఉంది. భక్తుల నుండి అభ్యంతరాలు రావడంతో వెంటనే విభాగం ఇన్స్పెక్టర్ సింహాచారి అతిథి గృహం వద్దకు చేరుకుని బాధ్యులని మందలించారు. వెంటనే అతిథి గృహాన్ని కూడా ఖాళీ చేయించారు. భక్తులు లక్షల మంది ప్రేమతను పూజించే రాజన్న దేవాలయ ప్రాంగణం ఏమైతున్నదో ఎండోమెంట్ దేవాలయ చట్టం చెప్తా ఉంది. మాంసాహారం భుజించరాదు పెయ్యరాదు. మరి పక్క ఇంత దురదృష్టకరం అంటే అసలు ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేషన్ టోటలీ కొలాప్స్. అసలు అడ్మినిస్ట్రేషన్ అనేది లేదు ఇక్కడ. భక్తులు ఏదో వాళ్ళ బాధకు వాళ్ళ సెంటిమెంట్కు వాళ్ళ మొక్కులు మొక్కుకొని పోతులు సమ్మక్క సాధక ముందర తప్పితే మినిమం అరేంజ్మెంట్స్ ఎక్కడ కనిపిస్తుంది. ఇంకా దానికి 4 రోజులకు వచ్చి వారానికి వచ్చి ప్రశ్న వచ్చింది బాగా చేస్తున్నాం అనేది. అసలు ప్రజలంతా అయిపోయిన తర్వాత మహాశివరాత్రికి వచ్చి జాతరకి ఏం చేస్తారు? అసలు ఈ అరేంజ్మెంట్స్ ఎందుకు? ఒక్కొక్క సోమవారం ఒక శివరాత్రి జాతర అవుతా ఉంది. దురదృష్టం పక్కకు ఓ పక్క లడ్డు చేస్తూ ఉన్నది ఇక్కడ. అంటే భక్తులకు అమ్మే లడ్డు ప్రసాదం ఏదైతున్నదో దాన్ని ఆదుకొని 2వ నెంబర్కి ఇస్తూ ఉంటుంది. గత మాంసాహారం వండి భుజిస్తే కూడా కనీసం క్వశ్చన్ లేదు. ఇక్కడ పక్కకే పీఆర్ఓ వర్క్స్ ఉంటుంది, ముందరే అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్ ఉంటుంది. మరి ఇదే విధానం వచ్చిన వీఐపీల సామాన్యులో పక్క కూర్చొని శంకర్ మఠం మరి ఇక్కడ ఉన్న దేవతా విగ్రహాలను లేదా అతిథి సేవలను కూడా భీమేశ్వరాలను చేంజ్ చేసి మీరు మరి ఈ ఆధ్యాత్మిక వాతావరణాన్ని దెబ్బతీసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా? ఇదిలా ఉంటే సోమవారం ఉదయం ఆలయ అధికారులు ఈ ఘటనపై వేములవాడ పట్టణ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఫారెస్ట్ అధికారులు చెప్పినందుకే వారికి వసతి గది ఇచ్చామని వారు పోలీసులకు వివరించినట్లు సమాచారం. చందుర్తి మండలంలో గతంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా పనిచేసిన అధికారి వేములవాడ ఫారెస్ట్ కార్యాలయంలో పనిచేసే మరో అధికారికి భీమేశ్వర ఆలయం వద్ద వసతి గది ఏర్పాటు చేయాలని చెప్పడంతో వేములవాడ ఫారెస్ట్ అధికారులు వసతి గది బుక్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీరియస్ గా స్పందించినట్లు సమాచారం. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిసింది.